ఫ్రెండ్స్ తో సరదాగా ట్రిప్ కు వెళ్తే ఎంత బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్మెంట్ కదా. కానీ ఆ సంతోషం ఒక చిన్న అబద్ధం వల్ల ఆవిరైపోతే, సడన్ గా మన మధ్యలో ఉండాల్సిన ఒక మనిషి మిస్ అయితే ఆ టెన్షన్ ఎలా ఉంటుందో చూపించే అద్భుతమైన ఇరానియన్ మాస్టర్ పీస్ సినిమా అబౌట్ ఎల్లీ. ఈ సినిమాలో దెయ్యాలు ఉండవు, విలన్స్ ఉండరు, కేవలం పరిస్థితులు, మనుషులు ఆడే అబద్ధాలే మనల్ని భయపెడతాయి. డైరెక్టర్ అస్గర్ ఫర్హది మనిషి సైకాలజీని, ఎమోషన్స్ ని ఎంత గొప్పగా చూపించారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇది జస్ట్ సినిమా కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీకు ఇష్టమైతే నవీన్ బ్రో అనే మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. రొటీన్ గా కాకుండా రోజు కొత్తగా డిఫరెంట్ గా సినిమాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫాస్ట్ గా మూవీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి. సో లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో మూవీ లవర్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే పెళ్ళై పిల్లలు ఉన్నారు. అందులోనూ ప్రతి సంవత్సరం హీరోయిన్ తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈసారి కూడా తన ఫ్యామిలీతో కలిసి సరదాగా ట్రిప్ కు వెళ్తూ ఉంటుంది. వెళ్లేటప్పుడు ట్రావెలింగ్ లోనే హీరోయిన్ ఎంతో సంతోషంగా వెళ్తూ ఉంటుంది. అందులోనూ వీళ్ళు ఏంటంటే ఒక చోట కార్ ఆపుతారనమాట, వాష్రూమ్స్ కి వెళ్దామని చెప్పేసి. ఇక్కడ మనకి కొన్ని క్యారెక్టర్స్ ని చూపిస్తారు. ఫస్ట్ పేమెన్ అని చెప్పేసి ఒక అతను చూపిస్తారు. అతను ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్. బేసికల్ గా వీళ్ళు ఎప్పుడు చూసినా ఇలా కలిసి వెళ్తూ ఉంటారనమాట. అందులోనూ ఈసారి ట్రిప్ కు మాత్రం ఇంకొక ఇద్దరు మాత్రం కొత్తగా యాడ్ అయ్యారు. అందులో అహ్మద్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. బేసికల్ గా తానేంటంటే జర్మన్ లో పనిచేసేవాడు అనమాట. అక్కడే ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే ఆ అమ్మాయికి ఇతనికి సెట్ అవ్వక విడాకులు తీసుకున్నారు. అందులోనూ తాను ఇప్పుడు ఖాళీ ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ కావాలని చెప్పేసి అహ్మద్ ని ఇక్కడ తీసుకొచ్చింది. అందులోనూ ఎల్లి అని చెప్పేసి ఒక స్కూల్ టీచర్ ఉంటుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ కూతురు ఉంది కదా, తాను చదువుకునే స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజు స్కూల్లో డ్రాప్ చేసి వచ్చే ప్రాసెస్ లో ఆ టీచర్ హీరోయిన్ కి బాగా క్లోజ్ అయిపోయింది. అందుకని ఈ ట్రిప్ కి తనను కూడా తీసుకొచ్చింది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ కి అహ్మద్ అలాగే ఎల్లి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అహ్మద్ కి ఏంటంటే విడాకులు అయిపోయినాయి. అందులోనే ఎల్లి ఏంటంటే పెళ్లి అవ్వకుండా ఉంది. వీళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుని పెళ్లి సెట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆ ఇంటెన్షన్ తో వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొచ్చింది. ఈ విషయం కాస్త హీరోయిన్ వాళ్ళ భర్తకి ఆ తర్వాత పేమెంట్ కి తెలుసు. కానీ వచ్చిన అహ్మద్ కి ఎల్లికి మాత్రం ఈ విషయం తెలియదు. వాళ్ళేదో క్యాజువల్ గా వచ్చారు. అలా అందరూ ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకనొక సందర్భంలో వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ కి రీచ్ అయిపోతారు. బీచ్ పక్కన ఒక అందమైన ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇంటిని వీళ్ళు 3 రోజులు బుక్ చేసుకుంటారు. కాకపోతే అక్కడ లోపల ఉన్న పెద్దవిడ ఏమంటుందంటే, మీరు ఒక రోజేనమ్మా బుక్ చేసుకుంది, మళ్ళీ మరుసటి రోజు ఇంటి ఓనర్లు వచ్చేస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోని హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, అదేంటండి 3 రోజులు కదా మేము బుక్ చేసుకుందని చెప్పంటే, లేదండి మీ ఆవిడకి నేను చెప్పానని చెప్పేసి అంటంతో వాళ్ళ ఆవిడ ఏంటంటే అటు ఇటు చూస్తుంటుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక రోజే బుక్ చేసుకుంది. కానీ ఒక రోజే ఉంటామంటే ఎవరు వస్తారు, 3 రోజులు బుక్ చేశానని చెప్తాను కదా వస్తారని చెప్పేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అందరినీ లాక్కొచ్చేసింది. అది జరిగిన సంగతి. అందులోనూ హీరోయిన్ నా పెద్దవాడిని పక్కకి తీసుకెళ్లి ఏం చెప్తుందంటే, చూడండి అహ్మద్ అని చెప్పేసి ఎల్లి అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళైందండి, హనీమూన్ కోసం వచ్చారు, మీరేం రూమ్ లేదంటున్నారు, కొంచెం ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటంతో ఆవిడ ఏం చేస్తుందంటే, సరే కొత్తగా పెళ్ళైంది అంటున్నారు పాపం అని చెప్పేసి, ఒక ఇల్లు ఉంటుందమ్మా కాకపోతే కొంచెం పాతగా ఉంటుంది ఓకేనా అని చెప్పేసి అంటంతో, ఏదో ఒకటి అని చెప్పేసి అంటంతో అక్కడికి వాళ్ళని తీసుకెళ్తుంది. తీసుకెళ్లి చూస్తే నిజంగానే పాడుబడిలా ఉంటుంది. కానీ ఓకే బానే ఉంటుంది, అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. సర్లే అని చెప్పేసి హీరోయిన్ 3 రోజులు ఇక్కడే ఉంటామని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత పెద్దవాడు వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ కలిసి ఆ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటారు. అందులోని ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఎల్లి ఏం చేస్తుందంటే చెత్త మొత్తం ఎత్తేసి అహ్మద్కి ఇస్తుంది. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ఏంటంటే నవ్వుకుంటుంటారు అనమాట. పాపం వీళ్ళకి ఈ విషయం తెలియదు. అందులోనూ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటారు. అంతా అయిపోతుంది, శుభ్రంగా డాన్స్ చేస్తారు. సాయంత్రం బయటికి వెళ్ళి కూరగాయలు అవన్నీ తీసుకురావాలి, ఎందుకంటే వీళ్ళు వండుకోవాలి కదా. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే అహ్మద్ని వీళ్ళు తీసుకురామంటుంది. దాంతో మనోడు కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఎల్లి ఏం చేస్తుందంటే హీరోయిన్ దగ్గరికి వచ్చి, అక్క నేను మా అమ్మతో మాట్లాడుకోవాలి, ఫోన్ ఏమో సిగ్నల్ లేదు ఇక్కడ అని చెప్పేసి అంటంతో, ఏముంది అహ్మద్ సిటీకి వెళ్తున్నాడు, నువ్వు కూడా తనతో పాటు కారులోకి వెళ్ళు, అక్కడ సిగ్నల్ దొరుకుతుందని చెప్పేసి అంటంతో ఎల్లి కూడా సరే అంటుంది. బేసికల్ గా హీరోయిన్ ప్లాన్ ఏదనమాట. దాంతో అహ్మద్ ఆ తర్వాత ఎల్లి ఇద్దరు కలిసి కారులో వెళ్తారు. అహ్మద్ ఏమో కావాల్సినన్ని కొనుక్కుంటూ ఉంటాడు. అదే సమయంలో ఎల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ నేను ఇలా ట్రిప్కి వచ్చాను, కాకపోతే ఒకే ఒక రోజు ట్రిప్, నువ్వేం కంగారు పడ మాకు, నేను వచ్చేస్తాను రేపు, అందులో నా కోసం ఎవరన్నా ఫోన్ చేస్తే మాత్రం నేను ట్రిప్కి వెళ్ళాను మాత్రం అసలు చెప్ప మాకు, ఎందుకంటే స్కూల్లో ప్రాబ్లం అయిపోతుంది, అందులో ఇంట్లోనే ఉన్నాను అని చెప్పేసి అని చెప్పంటంతో వాళ్ళ అమ్మ కూడా సరే అంటుంది అనమాట. ఆ తర్వాత కాల్ కట్ చేస్తుంది. అదే సమయంలో అహ్మద్ వచ్చేసి, ఏంటంటే అలా మాట్లాడుతున్నారు, మనం 3 రోజులు ట్రిప్ కోసం కదా వచ్చిందని చెప్పేసి అంటంతో ఎల్లి ఏముంటుందంటే, మీరు చెప్పింది కరెక్టేనండి, కాకపోతే మా అమ్మ కొంచెం హార్ట్ పేషెంట్, హార్ట్ లో ప్రాబ్లం ఉంది కొంచెం, నేను గనక 3 రోజులు దూరం అయిపోయాను అని చెప్పంటే ఆవిడ బాధపడుతుంది, అందుకని ఒక రోజు అని చెప్పాను, కాకపోతే తర్వాత 2 రోజులు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను, ఏదో బండి ప్రాబ్లం వచ్చిందాను ఏదో ఒకటి చెప్తాను నేనని చెప్పేసి అంటంతో అహ్మద్ కూడా సరే అంటాడు. అదే సమయంలో ఎల్లి ఏముంటుందంటే, కాదండి మీకు విడాకులైన అంట కదా, ఏంటి
ప్రాబ్లం అని చెప్పేసి అంటంతో ఏం లేదంటే జర్మన్లో పనిచేశాను, అక్కడే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను, అంతా బాగానే ఉంది. కానీ ఆ అమ్మాయి ఏంటంటే ప్రతిదీ తనకు నచ్చినట్లుగా జరగాలనుకుంటుంది. ఎందుకంటే మనకు నచ్చినట్లు ఈ భూమి మీద చాలా విషయాలు జరగవండి. కాకపోతే ఆ అమ్మాయి మాత్రం ప్రతిదీ తనకు నచ్చినట్టు జరగాలనుకుంటూ ఉంటుంది. ఒకరోజు సడన్ గా వచ్చేసి విడాకులు తీసుకుందాం అని చెప్పింది. నేను కూడా ఏం మాట్లాడాలో తెలియక సర్లే తీసుకుందాం అని చెప్పేసి అన్నాను. అలా విడాకులు అయిపోయింది అని చెప్పేసి అంటంతో ఎల్లి కూడా అయ్యో అవునా అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో ఎల్లికి కంటిన్యూస్ గా ఫోన్ వస్తూనే ఉంటుంది అనమాట. కాకపోతే ఎల్లి మాత్రం కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత శుభ్రంగా వంటలన్నీ చేసుకొని సాయంత్రం కూడా ప్రశాంతంగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. కాకపోతే అహ్మద్ తినే ఫుడ్ లో కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది అనమాట. ఉప్పు తక్కువైందని చెప్పేసి అంటాడు. వెంటనే ఎల్లి ఏం చేస్తుందంటే నేను తీసుకొస్తానని చెప్పేసి వెళ్తుంది వంటగదికి. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతుంటారు అనమాట. చూడండి వీళ్ళిద్దరు ఎంత బాగా కలిసిపోయారు, అందులో ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు కదా కారులో అని చెప్పేసి వీళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటారు అనమాట. కాకపోతే ఎల్లికి ఏంటంటే ఇదంతా విన్న తర్వాత బాధ అనిపిస్తుంది. వంటగదిలో ఉండి ఏదో క్యాజువల్ గా మాట్లాడాను, దానికి ఇలా అనుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఆ ఫీలింగ్ మాత్రం బయట ఎవరితో చెప్పదు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పూట అందరూ బయట మగాళ్ళు ఆడుకుంటూ ఉంటారు అనమాట. కాకపోతే హీరోయిన్ ఆ తర్వాత మిగిలిన ఆడవాళ్ళు అంటే పేమెంట్ వాళ్ళ భార్య, అందులోను ఎల్లి వీళ్ళందరూ ఏమనుకుంటారంటే సరదాగా మనం సిటీకి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఎల్లి ఏమంటుందంటే లేదక్క నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే మా అమ్మకి ఆరోగ్యం బాగోదు కదా, ఒకరోజు ఇది వచ్చాను సరదాగా వెళ్ళిపోతాను, సిటీలో డ్రాప్ చేయండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు లేదు ఉండమ్మా బాగుంటుందని చెప్పేసి అంటుంది. కాకపోతే ఎల్లి మాత్రం నేను వెళ్లాల్సిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే సరే నా పిల్లల్ని ఆ తర్వాత పేమెంట్ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉండు, మేము సిటీకి వెళ్ళి సామాన్లు మొత్తం కొనుక్కొని వచ్చేస్తాము, ఆ తర్వాత నిన్ను డ్రాప్ చేస్తామని చెప్పేసి అంటంతో ఎల్లి కూడా సరే అంటుంది. ఆడవాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకోవైపు ఈ హీరోయిన్ వాళ్ళ కూతుర్లు ఆ తర్వాత పేమెంట్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కలిసి బీచ్ లో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరదాగా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మగాళ్ళందరూ కలిసి వాలీబాల్ ఆడుకుంటూ ఉంటారు. సడన్ గా హీరోయిన్ వాళ్ళ కూతురు వచ్చేసి అన్నయ్య కొట్టుకుపోతున్నాడని చెప్పేసి అంటంతో అందరూ పరిగెత్తుకుంటూ సముద్రంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకుని కాపాడతారు. అంతా బాగానే ఉంది అనుకుంటారు. కానీ అక్కడికి ఒక లేడీ వచ్చేసి ఎల్లి కనిపించలేదని చెప్పేసి అంటంతో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ కొడుకుని కాపాడదాం అని చెప్పేసి ఎల్లి నీళ్ళలోకి వెళ్ళింది. దాంతో ఎల్లి ఇప్పుడు బయటకు రాలేదన్నమాట. వెంటనే వీళ్ళందరూ ఏంటంటే సముద్రంలో వెతుకుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. ఏమైందంటే జరిగింది మొత్తం చెప్తారు. ఇంకేముందో హీరోయిన్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందరూ కలిసి సముద్రం వెతుకుతారు. వేరే వాళ్ళు కూడా వచ్చి మరీ వెతుకుతారు అనమాట. కానీ ఎల్లి మాత్రం కనిపించదు. ఆ తర్వాత పోలీసు వచ్చేసి ఇంత కొట్టుకుపోయినమ్మా ఎవరమ్మా అని చెప్పి అడిగితే ఎల్లి అంటారు తప్ప ఫుల్ డీటెయిల్స్ ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే ఎల్లి హీరోయిన్ కి తప్ప అక్కడ ఎవరికి తెలియదు. అందులోను వాళ్ళ ఇంటి ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ ఇంటి అడ్రస్ కానీ తెలుసా అని చెప్పి అంటే లేదండి అని చెప్పేసి అంటుంది. సరేనమ్మా ఆవిడ బ్యాగులో ఏమైనా డీటెయిల్స్ ఉంటే తీసుకురండి అని చెప్పేసి అంటంతో ఈ పేమెంట్ వాళ్ళ భార్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వీళ్ళు చూస్తే ఎల్లి బ్యాగ్ కనిపించదు అనమాట. దాంతో ఆవిడేమనుకుంటుందంటే పొద్దున్న చెప్పింది కదా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి, ఒకవేళ వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంతో అందరూ ఊపిరి పిలుచుకుంటారు. కానీ అప్పుడే హీరోయిన్ వచ్చేసి దాచిపెట్టిన ఎల్లి బ్యాగ్ తీస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు సిటీకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎల్లి చెప్పకుండా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి బ్యాగ్ ని హీరోయిన్ దాచిపెడుతుంది. దాంతో అందరూ మళ్ళీ బాధపడతారు. ఇంకేముంది ఆ రోజు సాయంత్రం మొత్తం లైట్లు వేసి మరీ వెతుకుతారు. కానీ ఎల్లి మాత్రం వీళ్ళకి కనిపించదు. కట్ చేస్తే మరుసటి రోజు పేమెంట్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ కూతురు దగ్గరికి వచ్చి కాదమ్మా ఏం జరిగింది అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా జరిగింది మొత్తం క్లియర్ గా చెప్తూ ఉంటుంది అనమాట. నేను అన్నయ్య బీచ్ లో ఆడుకుంటున్నావు, సడన్ గా అన్నయ్య నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఎల్లి ఆంటీ కూడా నీళ్ళలోకి వెళ్ళింది. కాకపోతే అన్నయ్య బయటకు వచ్చాడు కానీ ఆ తర్వాత ఎల్లి ఆంటీ నాకు కనిపించలేదని చెప్పేసి అంటంతో అందరూ అర్థం చేసుకుంటారు తను నీళ్ళలో కొట్టుకెళ్ళిపోయిందని చెప్పేసి. ఇదంతా విన్న తర్వాత అందరికి ఏంటంటే బాధ అనిపిస్తుంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే హీరోయిన్ పక్క రమ్మంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. కాకపోతే తనను పట్టుకుని కొడుతూ ఉంటాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పేసి, ఎందుకు నీ వారిని కొడతాను అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఒక భయంకరమైన విషయాన్ని బయట పెడతాడు. అదేంటంటే ఎల్లి ఫోన్ నా భార్య బ్యాగ్ లో ఉందని చెప్పేసి అంటంతో ఎందుకు పెట్టిన అని చెప్పేసి అందరూ అడుగుతారు. దాంతో తానేమంటుందంటే తను మాకు చెప్పకుండా ఊరు వెళ్ళిపోతుందని చెప్పేసి భయం వేసి బ్యాగ్ దాచిపెట్టాను, ఫోన్ నా దగ్గర పెట్టుకున్నానని చెప్పేసి అంటుంది. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత సరే ఫోన్ దొరికింది కదా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేద్దామని చూస్తే అక్కడేమో సిగ్నల్ ఉండదు అనమాట. దాంతో అహ్మద్ ఏమంటాడంటే నేను సిటీకి వెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడొస్తానని చెప్పేసి అంటంతో అందరూ సరే అంటారు. అహ్మద్ కూడా వెళ్తాడు. వెళ్ళొచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాను నేను, ఫోన్ చేశాను వాళ్ళ అమ్మగారికి. వాళ్ళ అమ్మ ఏమంటుందంటే వెళ్ళి ఇంట్లోనే ఉందని చెప్పేసి అంటుంది. నాకేం అర్థం కావలేదని చెప్పేసి అంటంతో వాళ్ళందరూ స్టన్ అయిపోతారు. బేసికల్ గా వెళ్ళి వాళ్ళ అమ్మ ఎందుకు చెప్తుందంటే తను ఇంతకుముందు ఫోన్ చేసి చెప్పింది కదా నేను ఒక రోజు తర్వాత వచ్చేస్తాను, ఇంతకు మించి ఎవడన్నా ఫోన్ చేస్తే మాత్రం నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పేసి చెప్పింది కదా. దాంతో ఆవిడ అలా చెప్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటారు, ఒకవేళ వెళ్ళిపోయిందేమో ఊరు అని చెప్పేసి. అంతేకాకుండా అహ్మద్ ఏమంటాడంటే అదే ఫోన్ లో ఇంకొక నెంబర్ ఉంది, అంతేకాకుండా ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్ కి చాలా సార్లు మిస్డ్ కాల్ ఉంది కాబట్టి ఆ నెంబర్ కి ఫోన్ చేసి చెప్పాను, చేస్తే వాళ్ళ బ్రదర్ అంట తాను కూడా వస్తానని చెప్పాను అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అంటాడు. ఇది విన్న తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. అందులో ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఏంటి వస్తున్నాడు కదా
కదా, తను రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ సిటీకి వెళ్ళాలి కదా. ఈసారి హీరోయిన్ ఏమంటుందంటే అహ్మద్ నీతో పాటు నేను కూడా వస్తానని చెప్పేసి అంటుంది. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ కార్ ఆపంటుంది అనమాట. కార్ ఆపిన తర్వాత వామిటింగ్ చేసుకుంటుంది. అందులోనూ ఇప్పుడే ఒక బుర్ర బ్లాంక్ అయ్యే విషయం చెప్తుంది. చూడు అహ్మద్, ఎల్లీకి అసలు బ్రదర్స్ ఎవరు లేరు అని చెప్పేసి అంటంతో మరి ఫోన్ లో మాట్లాడింది ఎవరో బ్రదర్ అంటాడని చెప్పేసి అంటే అతని బ్రదర్ కాదు, నాకు తెలిసినంత వరకు ఎల్లీకి ఎంగేజ్మెంట్ అయింది, అతనే ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో అహ్మద్ స్టన్ అయిపోతాడనమాట. ఎందుకంటే ఒకసారి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి అక్కడ ఏంటంటే అసలు బయటికి రాకూడదు, టూర్లకు వెళ్ళకూడదు అనమాట. అలాంటప్పుడు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని టూర్ ఎందుకు తీసుకొచ్చారండి అని చెప్పేసి అహ్మద్ ఏంటంటే హీరోయిన్ అడుగుతాడు. దాంతో హీరోయిన్ అప్పుడు చెప్తుందనమాట, ఎల్లీకి ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు, అందుకని ఎంగేజ్మెంట్ అయినా కూడా చాలా రోజులు అలా పెళ్లి ఆపేసింది. కాకపోతే నేను మాత్రం ఈ ట్రిప్ కి వచ్చేటప్పుడు అహ్మద్ అని ఒక కుర్రాడు ఉన్నాడు, నీకు నచ్చితే పెళ్లి చేసుకొని చెప్పేసి ధైర్యం చెప్పి తీసుకొచ్చాను, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి అంటంతో అహ్మద్ స్టన్ అయిపోతాడు అనమాట. మరి ఇదంతా బాగానే ఉంది, ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఉంది కదా వాడికి, వాడేంటి బ్రదర్ అని చెప్పి అంటాడని చెప్పి అంటంతో అదే కదా నేను చెప్పింది నీకు, ఎల్లి ఎప్పుడు వాడిని దూరం పెడుతూనే ఉంది, నాకు ఇష్టం లేని చెప్పినా సరే వాడు మాత్రం ఎల్లిని బాగా ఇష్టపడ్డాడు, అందులోనూ ఎల్లిని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బ్రదర్ అని చెప్పి అంటాడని చెప్పేసి అంటంతో అప్పుడు అహ్మద్ ఏమంటాడంటే సరే ఇదంతా బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నా భర్త ఫోన్ దాచిపెడితే నన్ను పిచ్చగొట్టుడు కొట్టాడు, అలాంటిది ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి మీ ఇద్దరికి సెట్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నాను, తెలిస్తే మాత్రం చంపేస్తాడు నన్ను, నువ్వే ఏదో ఒకటి చేయని చెప్పేసి అంటంతో అహ్మద్ ఏమంటాడంటే సరే నేను ముందు ఇంటికి వెళ్ళిపోతాను, ఆ తర్వాత నువ్వేం చేస్తావు అంటే అక్కడికి వచ్చిన ఆ ఎల్లి వాళ్ళ కాబోయే భర్తను ఎక్కించుకొని, అతని పేరు అలీ అనమాట, ఆ అలీ గారిని ఎక్కించుకొని నువ్వు మెల్లగా వచ్చేసి ఈ లోపు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ మైండ్ సెట్ చేసి పెడతానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. వెంటనే అహ్మద్ ఏం చేస్తాడంటే హీరోయిన్ ని సిటీలో డ్రాప్ చేస్తాడు, ఆ తర్వాత అలీని మీట్ అవుతాడు. మీట్ అయిన వెంటనే అలీ ఏమంటాడంటే ఎల్లి ఎలా ఉందని చెప్పేసి క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అక్కడి నుంచి అహ్మద్ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఏం చెప్తాడంటే చూడండి అలీ అనే కుర్రాడు వచ్చాడు, వాడు ఎల్లి వాళ్ళ తమ్ముడు కాదు, ఎల్లికి ఆ అలీ అనే కుర్రాడికి నిశ్చితార్థమైంది, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో సంబంధం మాట్లాడడానికి వచ్చామని చెప్పేసి అసలు చెప్పమాకండి, ఎందుకంటే వాడు ఫీల్ అవుతాడని చెప్పేసి అంటంతో అదంతా విన్న తర్వాత అందరూ స్టన్ అయిపోతారనమాట. ఏంటి నిశ్చితార్థమైన అమ్మాయిని హీరోయిన్ తీసుకొచ్చింది అని చెప్పేసి. అంతేకాకుండా ఈ అహ్మద్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా పిల్లల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏం చెప్తాడంటే చూడండి ఇప్పుడు అలీ అని చెప్పేసి ఒక అంకుల్ వస్తాడు, వచ్చిన తర్వాత మీరు ఏది పడితే అది మాట్లాడమాకండి, మనం ఇక్కడికి వచ్చింది సరదాగా ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వచ్చామని చెప్పేసి చెప్పండి అని చెప్పి అంటంతో పిల్లలు ఏమంటారంటే మనం ట్రిప్ కోసం కాదు కదా వచ్చింది, ఎల్లి ఆంటీకి మీకు పెళ్లి కుదర్చడం కదా వచ్చిందని చెప్పేసి అంటంతో అహ్మద్ స్టన్ అయిపోతాడు, మీరు అలా మాట్లాడకూడదని చెప్పేసి వాళ్ళు సైలెంట్ గా ఉండాలని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే ఉంటామని చెప్పేసి అంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి అలీ వస్తాడు. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తారనమాట. చూడండి పిల్లల బీచ్ దగ్గర ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళని కాపాడబోయి తన నీళ్ళలోకి వెళ్ళిపోయింది, ఆ తర్వాత కనిపించకుండా పోయిందని చెప్పేసి అంటంతో అలీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా మరి వెతికారా మీరు అని చెప్పేసి అంటంతో వెతికాము దొరకలేదని చెప్పి అంటారు. ఆ తర్వాత ఎల్లి బ్యాగ్ ని ఇస్తారు, అంతేకాకుండా ఫోన్ కూడా ఇస్తారనమాట. అదే సమయంలో పేమెంట్ వాళ్ళ భార్య వచ్చేసి ఎల్లికి మీరంటే చాలా ఇష్టం అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉందని చెప్పేసి అంటంతో అలీ ఇంకా బాధపడతాడు అనమాట. ఇక్కడ నుంచి ఎవరికైనా ఫోన్ చేసుకోవాలంటే ఎలా అని చెప్పేసి అంటంతో ఇక్కడ సిగ్నల్ లేదంటే పక్కింట్లో సిగ్నల్ ఉంటుందని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ ఉంది కదా ఆవిడ ఇంటికి పంపిస్తారు. కాకపోతే ఆవిడ ఏమంటుందంటే చూసావు బాబు పాపం పెళ్ళైన తర్వాత చక్కగా హనీమూన్కి వస్తే ఆ అమ్మాయి కనిపించకుండా పోయిందని చెప్పేసి అంటంతో అలీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పెళ్ళైంది ఆ అమ్మాయికి అని చెప్పేసి అంటంతో అవునయ్యా గ్రూప్ మొత్తం నాకు అదే చెప్పారు, పెళ్ళైంది అహ్మద్ అనే అబ్బాయితో హనీమూన్కి వచ్చారని చెప్పేసి అంటంతో అలీ కోపం వచ్చేసి అందరి మీద గొడవ పడతాడు అనమాట. ఏం జరుగుతుందిరా ఇక్కడ, మీరు నాకేం చెప్పారు, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా చేసేదేం లేక జరిగింది మొత్తం చెప్తారనమాట. ఎల్లీకి నువ్వు అంటే ఇష్టం లేదు బాబు, అందుకనే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కూడా నీతో మాట్లాడకుండా ఉండేది, మరీ ముఖ్యం ఇక్కడ అహ్మద్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతనితో మాట్లాడి వాడు నచ్చితే పెళ్లి చేసుకుందన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి అంటంతో పాపం అలీ కూడా బాధపడుతుంటాడు అనమాట, తనకు నేనంటే ఇష్టం లేదా అని చెప్పేసి. ఆ తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వచ్చి నిజం చెప్పండి అండి నేనంటే ఇలీకి ఇష్టం లేదా అని చెప్పేసి అంటంతో అవును నువ్వంటే ఇష్టం లేదు, కాకపోతే వేరే అతన్ని పెళ్లి చేసుకుందాం అనే ఆలోచనతోనే ఇక్కడికి వచ్చింది, ఈ ట్రిప్ కు రావడానికి కారణమే అది, అహ్మద్ అనేవాడు నచ్చితే తనతో జీవితాంతం ఉందామని చెప్పి అనుకుందని చెప్పేసి అంటంతో అలీ ఎంతగానో బాధపడుతుంటాడు అనమాట. ఎందుకంటే తను ఇష్టపడ్డాడు, కాకపోతే ఎలీ మాత్రం తను ఇష్టపడలేదు కదా, అందుకని తను బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో పోలీసుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, ఇలాగ ఒక బాడీ దొరికింది మాకు మార్చురీలో ఉంది, వచ్చి చూసుకోండి, మీరు మిస్ అయిపోయింది అనుకున్న అమ్మాయినా కాదో చెప్పండి అని చెప్పేసి అంటంతో అందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత చూస్తే నిజంగానే ఎలీ బాడీ అనమాట. అదంతా చూసి వాళ్ళందరూ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత అలీ ఏం చేస్తాడంటే ఎల్లీ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళందరూ రూమ్ కి వచ్చి బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళ కార్ ఏంటంటే బీచ్ లో ఎక్కిపోతుంది అనమాట, దాన్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కాకపోతే అలీ ఏంటంటే తను అంటే ఇష్టం లేక తనతో ఎంగేజ్మెంట్ అనేందుకు ఆ అమ్మాయి కోపంతో ఇక్కడికి వచ్చింది, తాను ఇక్కడ చనిపోయింది, తన వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి మనోడు బాధపడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే
ఎందుకంటే తను వెళ్ళిపోతాను అని చెప్పినా సరే తను ఇక్కడే ఉండాలని చెప్పేసి తను ఆపినందుకే తను ఇక్కడ చనిపోయిందని చెప్పేసి తాను బాధపడుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా అలీ ఆ తర్వాత హీరోయిన్ వీళ్ళిద్దరూ ఇల్లీ చావుకి వాళ్ళే కారణం అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మరోవైపు ఇరుక్కుపోయిన కారును వాళ్ళు నెట్టుకుంటూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలను పెంచేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.